హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో కవిత అరెస్ట్ను ఏ విధంగా చూడవచ్చు? చాలా కాలం నుంచి కవిత అరెస్ట్కి సంబంధించి చాలా ఊహాగానాల నేపథ్యంలో సడన్గా సర్ప్రైజింగ్గా కవిత అరెస్ట్ అయిందని చెప్పొచ్చు. అవును, అసెంబ్లీ ఎన్నికలకు ముందే చాలా కాలం క్రితం నుంచి, ఒక సంవత్సరం నుంచి నడుస్తుంది. కరెక్ట్ సంవత్సరం క్రితం ఈ కేసుకు సంబంధించిన అంశాలు బయటకు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ పోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అతనికి బెయిల్ కూడా రాలేదు. అలాంటి సందర్భంలో ఇది ఒక ఢిల్లీతో మొదలుకొట్టిన తెలంగాణ, ఏపీకి సంబంధించిన చాలా మంది రాజకీయ నాయకులకు ప్రమేయం ఉన్నట్టుగా, చాలా మంది ఇన్వాల్వ్ అయినట్టుగా, చాలా మందిని కూడా అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా బెయిల్ రాని సందర్భం ఉంది. చాలా కాలం క్రితం కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఒక ఊపు మీద ఉంది. ఆ ఊపులో బండి సంజయ్ చాలా సందర్భాల్లో కవిత అరెస్ట్ కవిత అరెస్ట్ చేయబోతున్నది సిబిఐ చెప్పిన సందర్భంలో సడన్ గా ఒక్కసారి అది తెర నుంచి వెనక్కిపోవడం జరిగింది. దాంతో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కూడా అవ్వడం జరిగింది. అప్పటి వరకు సుప్త చేతనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అంతర్గత కళాలతో ఉన్న సందర్భాన్ని మనం గమనించాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నాకు ఇవ్వలేదని చెప్పి, అలాగే అంతర్గత కళాలు ఇవన్నిటి మధ్య బండి సంజయ్ చాలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఇక ఒక దశలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రత్యామ్నాయం అనుకుంటున్న దశలో చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కానీ, న్యూట్రల్ నాయకులు కానీ చాలా మంది కూడా బీఆర్ఎస్ ను ఓడించగలిగే శక్తి ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పి చాలా మంది కూడా బీజేపీలోకి రావడం జరిగింది. బీజేపీ ఒక ఊపులోకి రావడం జరిగింది. కాంగ్రెస్ 3వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. మన ప్రత్యక్ష ఎన్నికల్లోనే మనం చూడడం జరిగింది. దుబ్బాక కానీ, హుజూర్నగర్ కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3వ స్థానంకే పరిమితం అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకుంటున్న దశలో ఒకవైపు బండి సంజయ్ ఊపు మీద ఒక బీజేపీని తీసుకొస్తున్నాడు అనుకున్న దశలో సడన్ గా ఒక్కసారిగా మనం రాజకీయాన్ని చూసుకున్నట్లయితే అక్కడ చూసుకుంటే కవితను అరెస్ట్ చేయకపోవడం, బండి సంజయ్ మార్చడంతో ఒక్కసారిగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే కోణం బయటపడడంతో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా లేవడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ చూశారని మేము చెప్పింది. గతంలో ఆ పార్టీలో ఒకటే అని చెప్పినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేయలేదో, బండి సంజయ్ను మార్చడం జరిగిందో, వెంటనే పబ్లిక్ లో కూడా ఒక థాట్ వచ్చింది, నిజమే ఉన్నట్టుంది, వీళ్ళిద్దరికి అంతర్గత ఒప్పందం ఉన్నట్టుందని. ఆ దశలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పైకి లేవడం జరిగింది. ఆ సందర్భంగా చాలా మంది వివిధ పార్టీల నుంచి వచ్చిన బీజేపీలో చేరిన నాయకులు కూడా ఒక్కొక్కరుగా నిష్క్రమించడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి కానీ, అలాగే వివేక్ కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి లాంటి చాలా మంది నాయకులు కూడా పార్టీని వీడడం జరిగింది. దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఊపులోకి రావడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే బండి సంజయ్ చేసిన పోరాటం, బండి సంజయ్ బీజేపీ పనికి రాకుండా అది ఆ వ్యతిరేకత అనేది రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆ సంవత్సర కాలం పాటు ఎలాంటి పోరాటాలు చేయలేదు. బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేసింది బీజేపీ, ముఖ్యంగా బండి సంజయ్ చేయడం జరిగింది. బండి సంజయ్ పోరాటాలు అవన్నీ కూడా వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కలిసి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అనేది ఒక అంశాన్ని తీసుకున్నట్టయితే అప్పటి నుంచి కూడా బీజేపీ డిఫెన్స్ లో పడింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో అయినప్పటికీ బీజేపీ కొంత మెరుగైన ఫలితాలను సాధించని చెప్పొచ్చు. దాదాపు 14% ఓటింగ్ రావడం జరిగింది. బండి సంజయ్ మార్చినప్పటికీ, కవితను అరెస్ట్ చేయకపోయినప్పటికీ చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే, కవితను అరెస్ట్ చేసి బండి సంజయ్ని అలాగే కొనసాగించినట్టయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చినా రాకపోయినప్పటికీ కనీసం 30-35 స్థానాల్లో బీజేపీ మొదటి స్థానంలో ఉండేది. హంగయ్యే పరిస్థితిలో బీజేపీ అధికారం పొందే అవకాశం ఉండేదని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఓటమి ఏదైతే బీజేపీకు ఏం కోరుకోవడం జరిగింది, ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు. గెలిచినట్టయితే రాజకీయంగా
ఛాలెంజ్ విసురుతుంది. ఎందుకంటే అప్పట్లోనే 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఉన్న దశలో రాజస్థాన్, అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల ఎన్నికలు ఇదొకటి. అప్పుడు కొంత సర్వేల ఆధారంగా చూసినట్లయితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఒక 2-3 స్టేట్లు గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు తెలంగాణ కూడా గెలిచినట్టయితే నాకు లోక్సభ ఎన్నికల్లో ఛాలెంజ్ విసిరే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గెలవకూడదు, బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు అని తమకు తాముగా తగ్గించుకున్నట్టుగా మనం అంటే ఈ విశ్లేషణ ఆధారంగా చూసుకోవచ్చు. బండి సంజయ్ ఉంటే ఈ పోరాటాలు చేసుకుంటూ బండి సంజయ్ పక్కకు తప్పినట్టే పోరాటాలు తప్పితే కవితను అరెస్టు చేయకపోయినట్టయితే అటు ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఆయనకేం పెద్ద ఇబ్బంది ఉండదు, కాంగ్రెస్ రావద్దు అనేది ఒక అభిప్రాయంతో వాళ్ళు కొంత వెనక్కి తగ్గినట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇక బీఆర్ఎస్తో పని లేదనిపించి బీఆర్ఎస్ నాయకుల్ని చాలా మంది కూడా ఇటీవల మాజీ ఎంపీలు బీజేపీలో చేరుతున్న సందర్భానికి చూసుకున్నట్టయితే ఇక బీఆర్ఎస్తో పెద్ద పనే ఉంది. ఇంతకాలం ఏదైతే అపప్రదం మూట కట్టుకున్నారో బీజేపీకి బీఆర్ఎస్కి దగ్గరి సంబంధాలు ఉన్నాయి, లోపల ఇంటర్నల్ అగ్రిమెంట్ ఉందని సందర్భంగా ఇక ఎందుకు మనం ఉపేక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అయితే బీజేపీ నాయకులు చెప్తున్నది అంటే ఈడీ, సిబిఐ తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంది, మాకే సంబంధం లేదని చెప్తున్నప్పటికీ సిబిఐ అనేది హోమ్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, ఈడీ అనేది మన ఫైనాన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. వాళ్ళ అనుమతులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంటే కొంతవరకు వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించినప్పటికీ వాళ్ళ సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే అరెస్టులు చేసినప్పటికీ కొంత రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళు అరెస్ట్ చేసే సందర్భం అయితే ఉండదు. ఈ మనం ఇప్పుడు కవిత అరెస్టు అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందు కవిత అరెస్టు జరగలేదు కాబట్టి బీజేపీకి మైనస్ అయింది అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికలు వచ్చిన వేళ అంటే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది, ఇప్పుడు కూడా కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీకి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణలో అని చెప్పి ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిరు అనుకోవచ్చా? అంతే మనకు కనిపిస్తున్నది అదే. ఇప్పటికైనా డ్యామేజ్ నుంచి బయటపడాలి. డ్యామేజ్ మనకు ఒక ప్రయోగం చేస్తారు, ఆ ప్రయోగం సక్సెస్ కాలేదు. ఆ ప్రయోగం ఏంటి? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా పర్లేదు, మనం తగ్గినా పర్లేదు అనుకున్నారు. అటు వాళ్ళు ఆ ప్రయోగం సక్సెస్ కాలేదు, తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరినప్పుడు బీఆర్ఎస్ తో వాళ్ళకి ఏం పడింది? కనీసం మేమన్నా ఎదగాలి, మా అపప్రదం తొలగించుకోవాలని చెప్పి వాళ్ళు ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు వచ్చి పార్టీలో చేరుతున్నారు. ఇది జాతీయ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావం చూపించదు. ఇలాంటి ప్రభావం చూపించినప్పుడు మేము ఎందుకు వాళ్ళని ఉపేక్షించాలి? ఎప్పుడైనా ఒక ప్రత్యర్థి ఎప్పుడు ఏం చేస్తుంటారంటే ఎవరైనా బలంగా ఉన్నప్పుడు కొట్టే ప్రయత్నం చేయడం కంటే బలహీన పడ్డప్పుడు కొడితే ఈజీగా పడేయచ్చు అనేది ఒక అంశం ఉంటుంది. మామూలుగా పార్టీలైనా వ్యక్తులైనా ఎవరైనా సముద్ర కెరటాలు ఎదురుగా వస్తున్నప్పుడు ఎంత గజ ఈతగాలైనా ఎదురెళ్లే ప్రయత్నం చేయాలి. సముద్ర కెరటాలు అటు వెళ్తున్నప్పుడు దాన్ని ఈదుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ బలంగానే కనిపించింది, బీఆర్ఎస్ నాయకత్వం బలంగానే కనిపించింది. అలాంటి సందర్భంలో బీఆర్ఎస్ తో కొంత వ్యతిరేక ధోరణి ఎందుకన్నా ఇప్పుడు బీఆర్ఎస్ దాదాపుగా పడిపోయిన స్థితి. ఒకవైపు రేవంత్ రెడ్డి తరంకు వస్తున్నాడు, మరొకవైపు మనం కూడా మన అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. ఒకవేళ కనుక బీఆర్ఎస్ కనుక పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే మేమే ప్రత్యామ్నాయం అవుతాం. అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీ ఇంకో పార్టీ గురించి ఆలోచించదు. తమ పార్టీ ఎలా ఎదుగుతుంది, తమ పార్టీ ముందు ప్రతిపక్షంలోకి ఎలా వస్తుంది, తర్వాత అధికారంలోకి ఎలా వస్తుంది అనే అంశం మీదే ఆధారపడుతుంది. కానీ మిగతా పార్టీలు ఎలా సస్టైన్ అయితే, ఎలా బతుకుతాయి, వాళ్ళని ఎలా బతికించాలని ఆలోచించదు. ఎందుకంటే కొంతవరకు ఎప్పుడు శత్రువుకు మిత్రుడు అన్నట్టు కాంగ్రెస్ శత్రువుగా ఉన్నప్పుడు సరిపోయింది, బీజేపీతో స్నేహం చేయాల్సిన అవసరం వచ్చింది. అసలు బీఆర్ఎస్ఏ లేనప్పుడు ఇంకా బీఆర్ఎస్ తో మునిగిపోయే పడవలు ఎవరెక్తారు? వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళు ఎంటో ఉండలేదు. బీఆర్ఎస్ ద్వారా లబ్ధి పొంది బీఆర్ఎస్ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కొనసాగిన వాళ్ళే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు బీజేపీకి మోయాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీకి సొంత మనుషులే మోయినప్పుడు పక్క పార్టీ వాళ్ళు ఎందుకు మోస్తారు? సమయం వచ్చింది. ఈ సమయంలో కవితను అరెస్ట్ చేసినట్టయితే రాజకీయ లబ్ధి చేకూరుతుంది. అలాగే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. ఎంపీ లోక్సభ ఎన్నికలు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో మోడీ చరిష్మా పనిచేస్తుంది. వాళ్ళ టార్గెట్ కూడా 10 నుంచి 12 వరకు సీట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా కొంతవరకు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అపప్రదం తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఈ అపప్రదం కంటే కూడా బీఆర్ఎస్ ఎంత నిర్వీర్యమైతే ఆ స్థానాన్ని ఆక్యుపై చేసే అవకాశాన్ని వాళ్ళు వదులుకునే అవకాశం బీజేపీకి ఉండదు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కట్ చేసేయండి అన్న.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఎన్ని ఇయర్స్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది? అది మనం ముందుగా ఊహించి చెప్పలేము. అది లీగల్ వాళ్ళు ఈడీ ఇచ్చే రిపోర్టు, సిబిఐ ఇచ్చే రిపోర్టు ఆధారంగా చెప్పచ్చు. ఎందుకంటే తనను శుక్రవారం అరెస్ట్ చేయడం జరిగింది, శనివారం నాడు రెవెన్యూ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు 10 రోజులు కస్టడీకి అడగడం జరిగింది, 7 రోజులు కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఈ 7 రోజుల కస్టడీ ద్వారా ఆమె వివరించే అంశాలు, ఆమె ఇచ్చే వాంగ్మూలాలు సరి చేసుకుంటారు. వాళ్ళ దగ్గర కొన్ని సేకరించిన ఆధారాల ప్రకారం ఆమె క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ కు వీటికి సరితూగుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటారు. దాని ప్రకారం మళ్ళీ ఈడీ మరొకసారి కూడా కస్టడీని పొడిగించే అవకాశం ఉంటుంది. మాకు సమయం సరిపోలేదు, సరైన సమాధానం ఇవ్వలేదని చెప్పి. ఇప్పుడు ఒకటేంటంటే ఒకవైపు ఈడీ, మరొక వైపు సిబిఐ ఇద్దరు కూడా ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకవేళ ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత సిబిఐ కూడా కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. రెండు వైపుల నుంచి కేసు నమోదైన అవకాశం ఉంది. కవిత ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈయన నన్ను మహిళగా నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, నన్ను అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కాబట్టి దాన్ని పాటించాలని చెప్పి చెప్తుంది. కానీ ఈడీ వాదన ఏంటంటే నేను శాశ్వతంగా అరెస్ట్ చేయమని చెప్పాలి, కొన్ని రోజులు రిలీఫ్ చేయమని చెప్పింది కాబట్టి మేము ఆ రిలీఫ్ ప్రకారం వెళ్ళాం, మేము ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈడీ వాదన. కాబట్టి సుప్రీంకోర్టులో రేపు కేసు పరిశీలనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్టు కారణాలను చూపించాలి. ఇప్పుడు ఏదైతే సేకరిస్తున్న సమాచారానికి సంబంధించిన వివరాలు కూడా అందించాల్సి ఉంటుంది. అందించిన తర్వాత కేసు దర్యాప్తు జరుగుతూ ఉంటుంది. శిక్ష అనేది ఇప్పుడే పడే అవకాశం లేదు, ఎందుకంటే ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఇంకొక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద వాళ్ళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. అతను కూడా ఈడీ దాదాపు 7 నిమిషాలు నోటీస్ పంపించడం జరిగింది. అతను కూడా ఇప్పటి వరకు అటెండ్ కాలేదు, ఆన్సర్ చేయలేదు. కాబట్టి తదుపరి అరెస్టు కేజ్రీవాల్దే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం ఈ కేసుకు సంబంధించి ఏవైతే పేర్లు బయటపడ్డాయో దానికి సంబంధించి పూర్తిగా కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్న సిబిఐ, ఈడీ చెప్తున్న అంశాలకు సంబంధించి పూర్తి వ్యక్తులు అరెస్ట్ అయిన తర్వాత అందరినీ ఒకే దగ్గర, కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ కవిత అకౌంటెంట్ బుచ్చిబాబు, అలాగే అతని దగ్గర పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర, కొంతమంది అప్రూవర్ గా మారిన అవకాశం ఉంది. అప్రూవర్ గా మారినప్పుడు ఈమెను సింగిల్ గా విచారించే అవకాశం ఉంది, వాళ్ళతో కలిసి కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు చెప్పిన అంశం ఇప్పుడు చెప్తాడు అన్నప్పుడు, కవిత ముందు కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, అప్పుడు చెప్పింది తప్పైద్దా, ఆమె లేనప్పుడు ఏమైనా చెప్పొచ్చు, ఆమె ఉన్నప్పుడు ఏం చెప్తారు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎన్ని రోజులు కస్టడీ ఉంటుంది, ఎన్ని రోజులు జైలు ఉంటుంది, జైలు శిక్ష అనేది తర్వాత, ముందు బెయిల్ రావడం, ముఖ్యంగా బెయిల్ ఎప్పుడు వస్తుంది అనేది ముఖ్యం. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళకి ఇప్పటివరకు చాలా మంది బెయిల్ దొరకలేదు. ఎవరైతే అప్రూవల్గా మారిన వాళ్ళు కొంతమందికి కండిషనల్ బెయిల్స్ ఇచ్చినట్టు మనీష్ సిసోడియాకు ఇప్పటివరకు బెయిల్ రాలేదు. కాబట్టి బెయిల్ ఇప్పుడు ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కవిత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు ఐబీపీ ఉంది అని చెప్పి లాయర్లు కూడా చెప్తున్నారు. అంటే నిజంగానే కవితకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? నిన్న కోర్టుకు సబ్మిట్ చేయడానికి ముందే ఆమెకు వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా సిబిఐ కానీ ఈడీ కానీ హెల్త్ సంబంధించి ఖచ్చితంగా గవర్నమెంట్ డాక్టర్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా కూడా అప్రూవ్ తీసుకుంటారు. హెల్త్ కండిషన్స్ సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్లో ఖచ్చితంగా ఆమెకు టెస్టులు చేయిస్తారు. ఆమెకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అది చెప్పినప్పటికీ అది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అది డాక్టర్ల రిపోర్ట్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి డాక్టర్లు సజెస్ట్ చేయొచ్చు, ఈమెను జైల్లో ఉంచినట్టయితే ఏమైనా సమస్యలు ఉంటాయని చెప్పి. అట్లాంటి బేస్లు ఉంటే ఆ కోర్టు కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఈ 7 రోజుల కస్టడీ తర్వాత తెలిసే అవకాశం ఉంది. 7 రోజుల కస్టడీ తర్వాత కస్టడీ మరింత పొడిగిస్తారా, జైల్లో ఉంచుతారా, బెయిల్ పిటిషన్ ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది బెయిల్ ఏ విధంగా దొరుకుతుంది అనేది ముఖ్యం. బెయిల్ దొరికినట్టయితే ఇవన్నీ సమస్యలు వచ్చే అవకాశం లేదు. ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు పెద్దగా బెయిల్ ఇచ్చిన సందర్భాలు అయితే మనకు కనిపించలేదు. కాబట్టి జైల్లోనే ఉంచి విచారణ చేస్తారా, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.